ప్రతి నేమ్ కూడా ఒక మంత్రంగా పనిచేస్తుంది. ఎటువంటి మంత్రోపదేశం లేని వాళ్ళు ఇందులో ఏదో ఒక నామాన్ని పట్టుకొని నిత్యం జపం చేసిన వారి యొక్క యోగం మరియు క్షేమం భగవంతుడు చూసుకుంటాడు. ఒక్క నామం చాలు బాహ్యంలో మరియు అంతరంలో ఉన్న మలినాన్ని కడిగేయడానికి. ఇందులో మళ్ళీ 4-5 నామాలు కలిపితే అదే మళ్ళీ శ్లోకంగా మారుతుంది. ప్రతి నామం కూడా ఓంకారానికి అంటే మూలశక్తికి కనెక్ట్ అయి ఉంటుంది. విష్ణు మరియు లలిత సహస్రనామాలు పారాయణం చేసి చెడు అలవాట్లు వ్యసనాలు మానుకునేంత శక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో నిగ్రహ శక్తి పెరిగి మనసును కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లారు. మనం తినే ఆహారం, తిరుగుళ్ళు మన బాహ్య మరియు అంతర శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది మెంటల్గా మరియు ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది, కానీ దాన్ని మనం గుర్తించలేము. ఎప్పుడైతే మనం విష్ణు మరియు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం లేదా శ్రవణం చేస్తామో బ్రెయిన్లో బ్లాక్ అయిన కెమికల్స్ సరైన టైంలో రిలీజ్ అవుతాయి. చక్కగా నిద్రపడుతుంది. ఏది ముఖ్యమో అటుగా మనం పరిగెడతాము. రిమైనింగ్ విషయాలను ఇగ్నోర్ చేస్తాము. ఒక వ్యక్తికి ఏమీ తెలియదనుకుందాం. అలాంటి వ్యక్తి ఈ విష్ణు మరియు లలిత సహస్రనామాలు పట్టుకుంటే అతనికి ఈ అనంత విశ్వం మొత్తం సహకరిస్తుంది.